నమస్కారం. మీరు డిప్లొమా లేదా బీఎస్సీ మ్యాథమెటిక్స్ కంప్లీట్ చేసి ఉంటే బీటెక్ సెకండ్ ఇయర్లో లాటరల్ ఎంట్రీ స్టూడెంట్గా జాయిన్ అవ్వే చాయిస్ ఉంటుంది మీకు. అయితే మీరు ఏపీ ఈసెట్ 2026 అనే ఎగ్జామ్ రాయాలి. చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ ఇది. సో ఈ వీడియోలో ఏపీ ఈసెట్ 2026 అంటే ఏమిటి, ఈ ఎగ్జామ్కి ఎవరెవరు ఎలిజిబుల్, ఈ ఎగ్జామ్ యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ ఒకటి, అండ్ ఎగ్జామ్ సిలబస్, ఎంత ర్యాంక్ వస్తే యూనివర్సిటీస్లో సీట్ వస్తుంది. సో ఇవన్నీ క్లియర్గా తెలుగులో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో ఏపీ ఈసెట్ అంటే ఏమిటి? ఏపీ ఈసెట్ ఫుల్ ఫామ్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అనమాట. ఈ ఎగ్జామ్ని జేఎన్టీయు అనంతపురం ఏపీఎస్సిహెచ్ఈ తరఫున కండక్ట్ చేస్తారు. ఈ ఎగ్జామ్ ద్వారా డిప్లొమా స్టూడెంట్స్ అండ్ బీఎస్సీ మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్ డైరెక్ట్గా బీటెక్ ఆర్ బీఈ సెకండ్ ఇయర్లో అడ్మిషన్ పొందొచ్చు. అండ్ నెక్స్ట్, దీనికి ఎవరెవరు ఎలిజిబుల్? ఓన్లీ ఏఐసిటిఈ ఆర్ స్టేట్ బోర్డ్ ఎగ్జామ్స్ అనేవి అప్రూవ్డ్ అవ్వాలి, డిప్లొమా కంప్లీట్ అయ్యి ఉండాలి. సో వాళ్ళు మాత్రం ఎలిజిబుల్. అండ్ బీఎస్సీ స్టూడెంట్స్కి అయితే బీఎస్సీలో మ్యాథమెటిక్స్ కంపల్సరీ ఆ సబ్జెక్ట్ ఉండాలి. సో దీనికి మినిమం మార్క్స్ వచ్చేసి ఓసీ క్యాండిడేట్స్కి అయితే 45% ఉండాలి, ఆర్ బీసీ ఆర్ ఎస్టీ ఆర్ ఎస్సీ స్టూడెంట్స్కి అయితే 40% మార్క్స్ అనేవి ఉండాలి. అప్పుడే మనం ఈ ఈసెట్ ఎగ్జామ్ అనేది మనం ఎలిజిబుల్ అవుతాం. సో ఇది బేసిక్ ఎలిజిబిలిటీ. అండ్ నెక్స్ట్, దీని యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకుంటే మనం టోటల్లీ 200 మార్క్స్ ఉంటాయి. సో ఆ టోటల్ 200 మార్క్స్లో వచ్చేసి కోర్ సబ్జెక్ట్స్ 100 మార్క్స్, మ్యాథమెటిక్స్ 50 మార్క్స్, ఫిజిక్స్ 25 మార్క్స్ అండ్ కెమిస్ట్రీ 25 మార్క్స్, ఇలా డివైడ్ చేసి ఉంటాయి 200 మార్క్స్ని. ఇది కామన్ మార్క్స్ అనమాట. ప్రతి బ్రాంచ్కి ఇవి కామన్ మార్క్స్ 200 మార్క్స్కి. సో నేను ఈసీఈ బ్రాంచ్ కాబట్టి నాకు తెలుసు ఈసీఈ బ్రాంచ్కి ఏవేవి ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ వెయిటేజ్ అనేది. సో ఆ వెయిటేజ్ అనేది ఈసీఈ బ్రాంచ్ అయితే నేను చెప్తాను ఇప్పుడు. ఎలక్ట్రానిక్ డివైజెస్ అండ్ సర్క్యూట్స్ అని ఒక సబ్జెక్ట్ ఉంటుంది, దానికి 15 మార్క్స్ వెయిటేజ్. అండ్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ అయితే 15 మార్క్స్, అడ్వాన్స్డ్ కమ్యూనికేషన్ సిస్టమ్స్కి 10 మార్క్స్, సర్క్యూట్ థియరీ అంటే నెట్వర్క్ ఎనాలిసిస్ అనమాట, దీనికి 8 మార్క్స్, ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్కి 10 మార్క్స్, మైక్రో ప్రాసెసర్స్ అండ్ మైక్రో కంట్రోలర్స్కి 10 మార్క్స్, డిజిటల్ ఎలక్ట్రానిక్స్కి 10 మార్క్స్, ఎలక్ట్రానిక్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ అండ్ కన్జ్యూమర్ గ్యాడ్జెట్స్ అని ఒక సబ్జెక్ట్ ఉంటుంది, దానికి కూడా 10 మార్క్స్, డేటా కమ్యూనికేషన్స్ అండ్ నెట్వర్క్స్ అని ఉంటుంది, దానికి 7 మార్క్స్. అండ్ ఫైనల్ సబ్జెక్ట్ వచ్చేసి ఆడియో ఆర్ వీడియో సిస్టమ్స్కి 5 మార్క్స్. సో ఇది టోటల్ 100 మార్క్స్ వచ్చేసి కోర్ అనమాట. రిమైనింగ్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ 100 మార్క్స్. సో టోటల్లీ 200 మార్క్స్కి ఉంటుంది ఈ సెట్ ఎగ్జామ్ అనేది. సో నెక్స్ట్, ఎంత ర్యాంక్ వస్తే యూనివర్సిటీలో సీట్ వస్తుంది? బిలో 1000 ర్యాంక్ రావాలి ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్కి అయితే, ఆర్ ఎల్స్ 2000 1500 వచ్చినా చాయిస్ ఉండొచ్చు. సమ్ టైమ్స్ ఆంధ్ర యూనివర్సిటీకి అయితే 500 300 లోపు ఉండాలి ఎస్సీ ఎస్టీ. లేదంటే జేఎన్టీయు జీవీ కానీ జేఎన్టీయు కాకినాడ అనంతపురం ఈ యూనివర్సిటీస్కి అయితే బిలో 1000 బిలో 1500 ర్యాంక్ వచ్చిన ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్కి అవకాశం ఉంటుంది. సో నెక్స్ట్, ఓసీ స్టూడెంట్స్కి ఆంధ్ర యూనివర్సిటీలో సీట్ రావాలంటే బిలో 100 ఉండాలి పక్కా. ఓసీ స్టూడెంట్స్కి అయితే పక్కా బిలో 100 ఉండాలి, లేదంటే సీట్ ఇంకా మర్చిపోవడమే ఆంధ్ర యూనివర్సిటీలో. అండ్ రిమైనింగ్ యూనివర్సిటీస్ వచ్చేసి జేఎన్టీయు కాకినాడ, అనంతపురం, విజయనగరం, వీటిలో వచ్చేసి బిలో 1500 ఆర్ బిలో 1000 ఉంటే ఓసీ స్టూడెంట్స్ ఎలిజిబులే. సో ఇదన్నమాట. ఐ హోప్ మీకు ఈ సిలబస్ మొత్తం అలా అర్థమైందని అనుకుంటున్నాను. అండ్ ఇంకొకటి, మీరు ఏ బ్రాంచ్ తీసుకున్నా సరే వాటి యొక్క జాబ్స్ డీటెయిల్స్ అనేవి నేను త్వరలో పెడతాను. మీరు ఏ బ్రాంచ్కి కావాలి డీటెయిల్స్ అనేవి నాకు మెసేజ్ చేయండి, కామెంట్స్ చేయండి. వాటి యొక్క శాలరీస్ కూడా పెడతాను నేను. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు గవర్నమెంట్ సెక్టర్, ప్రైవేట్ సెక్టర్లో మీకు ఫేవరెట్ కంపెనీస్ ఉంటాయి కదా, ఆ కంపెనీస్ గురించి మెన్షన్ చేయండి, మీరు ఏ బ్రాంచో మెన్షన్ చేయండి. సో గవర్నమెంట్ జాబ్స్ యొక్క శాలరీస్, ప్రైవేట్ జాబ్స్ యొక్క శాలరీస్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో త్వరలో ఈ వీడియో మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. సో తప్పకుండా చూడండి. మీకు ఈ వీడియో అర్థమైంది అనుకుంటే పక్కా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ కొట్టండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.